హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీకు ఒక మంచి ప్లాన్ చెప్తాను. అదేంటంటే 50 లక్షల ఇల్లు 5 లక్షలు సాధ్యమా? నెక్స్ట్ 1 కోటి రూపాయల ఇల్లు 10 లక్షలకి సాధ్యమా? ఈ ప్లాన్ ఎలా అనేది ఇప్పుడు చెప్తాను నేను. ప్రజెంటు మనకు రేట్లు ఎట్లా ఉన్నాయంటే, ఒక 16 అంకణాల ఇల్లు 50 నుంచి 65 లక్షల లోపు ఉన్నాయి. అదే కొద్దిగా పెద్ద ఇల్లు ఏంటంటే ఒక 25 అంకణాల ఇల్లు 1 కోటి రూపాయల దాకా ఉన్నాయి. 1 కోటి నుంచి 1.5 కోటి దాకా విల్లాస్ అయితే. సో వీటిని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఫైనాన్షియల్గా అనేది చూస్తే, సపోజ్ మీరు ఒక 50 లక్షలు పెట్టి ఒక ఇల్లు కొన్నారు. దానికి మీరు బ్యాంక్ లోన్ పెడతారు, అంటే 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల. సో ఇదంతా మీరు నెల నెల కట్టుకుంటూ పోతారు కదా. ఇప్పుడు దీన్ని మనము ఎట్లా మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు అమౌంట్ అనేది చెప్తాను. ఇప్పుడు నేను నవ్యసాయి ప్రాజెక్ట్స్ అంటే ఎన్ఎస్పి అంటే ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ వచ్చి వర్క్ చేస్తున్నాను. ఇది ప్రజెంట్ నేషనల్ కంపెనీ, మంచి స్టాండర్డ్స్ ఉన్న కంపెనీ. ఇందులో ఏంటంటే ఒక 5 లక్షలు పెట్టి ఒక 11 సెంట్ల భూమి తీసుకున్నారంటే అది మీకు 12 సంవత్సరాలకి 50 లక్షలు అనేది మీకు వస్తుంది, అంటే మినిమం 50 లక్షలు వస్తుంది. అప్పుడు అదే టయానికి ఇప్పుడు మనకు ఇల్లు క్లోజ్ అవుతుంది కదా, 12 సంవత్సరాలు మనం టైం పెట్టుకుంటే ఈ 50 లక్షలు మనకు కలిసి వచ్చినట్టు లెక్క. అంటే మనం ఇల్లు ఫ్రీగా, అంటే 50 లక్షలు ఇల్లు 45 లక్షలకే మనం తీసుకున్నట్టు లెక్క. అంటే 50 లక్షలు అంటే 50 లక్షలు కాదు, ఇంకా ఎక్కువే వస్తుంది ఆ 5 లక్షలు పెట్టి ఫామ్ ల్యాండ్ కొంటే. సో ఇట్లా ఒక 10 లక్షలు పెట్టి రెడ్ ఛానల్ ఫామ్ ల్యాండ్ కొంటే, ఒక ప్లాట్ తీసుకుంటే మీకు 1 కోటి రూపాయల పైన ఇన్కమ్ వస్తుంది దాంట్లో. అంటే ల్యాండ్ వస్తుంది మీకు, నెక్స్ట్ అందులో అమౌంట్ వస్తుంది. సో ఇట్లా మన ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అంటే మనం కట్టే ఈఎంఐలన్నీ కూడా దీనిలో కవర్ అవుతూ వస్తాయి. సో ఆ రోజుకి మీకు ఇల్లు మీకు ఫ్రీగా వచ్చినట్టే ఉంటుంది అన్నమాట. సో ఈ అవకాశం ఉపయోగించుకోండి, చాలా మంచి ప్రాజెక్ట్ ఇది. మనకు చేజర్లలో ఈ నెలలో ప్రీ బుకింగ్ జరుగుతూ ఉంది, 410 ఎకరాలు. ఒకసారి విజిట్ చేయండి, మీకు మంచిగా నచ్చుతుంది. పైగా మా ఇంతకుముందు ప్రాజెక్టులు కూడా ఒకసారి చూపిస్తాం మేము. అవి మెయింటెనెన్స్ కూడా మిగతా కంపెనీస్ కంటే చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక 2 సంవత్సరాల చెట్టే మనకు చాలా బాగా పెరిగిపోయి ఉంటుంది అన్నమాట. సో ఎర్రచందనంకి ఉన్న డిమాండ్ ప్రపంచంలో మామూలుగా లేదు. సో ఇది మీరు అర్థం చేసుకోండి. ఎవరైనా చూడాలనుకుంటే నన్ను సంప్రదించండి. థ్యాంక్ యూ.